వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిమిక్రీలో లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన తెలుగు ఆర్టిస్ట్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు పివి నరసింహారావు గారు ఇచ్చిన కామెంట్ అప్పుడు మీరు ఏం జరిగింది చెప్పండి. ఏం మార్కులు రావి అమ్మాయిని చూడరా, ఏం మార్కులు రావి. ఎప్పుడైనా సార్ ముందు చేశారా? ఏమిటి అందరినీ ఇమిటేట్ చేసావు, మరి నన్ను ఎందుకు వదిలేసావు అనండి. అంటే డిఫరెంట్ వాయిస్ అన్నారు కదా, ఏదన్నా ఒకటి చెప్పగలుగుతారా మా ప్రేక్షకులు? నేను పివి నరసింహారావు గారితో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళారు. పివి నరసింహారావు గారు వచ్చారు. ఇలా తెలుగు పాపులర్ ఛానల్లో యు ఆర్ సక్సీడ్ సార్. మీరు ఎన్నో ఒక స్టేజ్ నుంచి మీరు నౌ యు ఆర్ సక్సీడ్. వన్స్ మీరు సక్సీడ్ అయిన తర్వాత మనం చెప్పుకోవడం తప్పులేదు. ఏమి స్టార్టింగ్లో మీరు పడిన కష్టాలు ఏమన్నా ఎలాంటి కష్టాలు ఉంటారు? ఒక రకంగా చెప్పాలంటే. నమస్తే అండి. నమస్తే మల్లికార్జున. మీరు మొదటగా మీ ఆర్టిస్ట్గా ఇందులో ఎప్పుడు వచ్చారు? స్టార్టింగ్ చెప్పండి. నేను ముందు బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్. అంటే చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేస్తున్నాను. అంటే నాది ఒక గ్రామీణ నేపథ్యం. నా చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో చుట్టూ యానిమల్స్ అవి ఇవన్నీ ఉండేవి. ఆ జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్ అన్నిటిని ఇమిటేట్ చేస్తా నా మిమిక్రీ ప్రస్థానం అనేది మొదలైంది. అలా నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నేను వాయిసెస్ ఇమిటేషన్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి వరకు కేవలం అని ఏదో కుక్క అని పిల్లితో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వాయిస్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ అయింది. దాని తర్వాత 3 సంవత్సరాల పాటు నేను స్టేట్ ఫస్ట్ వచ్చిన. అప్పుడు డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారి పరిచయం, ఆయన దగ్గరుండి ఆయన ఎంకరేజ్ చేసిన తర్వాత దెన్ ఐ నెవర్ లుక్ బ్యాక్. ఆ తర్వాత బాపు గారితో పరిచయం అండి. బాపు గారితో పరిచయం బివి పట్టాభిరామ్ గారి ద్వారా జరిగింది. మెజిషియన్ అయినప్పుడు హిప్నాటిజం చేసేవాళ్ళు. ఆయనతో కలిసి నేను దాదాపు ఒక 17 సంవత్సరాల పాటు మాదొక ప్యాకేజ్ ప్రోగ్రామ్ లాగా వెళ్ళేది. నేను చాలా దేశాలు విదేశాలు ఎక్కడ తిరిగినా ఆయనతోనే వెళ్ళాను. అదేంటంటే ఫస్ట్ ఆయన నా మిమిక్రీ, తర్వాత ఆయన మ్యాజిక్, తర్వాత నేను టాకింగ్ డాల్ ఉండేది పపెట్, వెంట్రిలాక్విజం అది పర్ఫామ్ చేసేవాడిని. తర్వాత ఆయన హిప్నాటిజం చేసేవాడు. ఆ టైంలో బాపు గారికి పరిచయం చేస్తే బాపు గారు బుడుగు అనే ఒక సీరియల్లో నన్ను హీరోగా ఫస్ట్ లాంచ్ చేశారు. అట్లా నేను టీవీ ఇండస్ట్రీకి హీరోగా లాంచ్ అయ్యి ఉన్నాను. మిమిక్రీ టీవీ. సో ఈ మిమిక్రీ టీవీ మధ్యలో ఏంటంటే బేసికల్గా నాకు డ్రామా అంటే ఇష్టం, థియేటర్. ఆ టైంలో ఈ డ్రామాస్ అందరినీ కలెక్ట్ చేసుకుని డైరెక్షన్ చేస్తా ఈ డ్రామాలు వేసేవాడిని. అయితే వాటికి ఎవరు ఆ రిహార్సల్ టైంకి వచ్చేవాళ్ళు కాదు. ఏ క్యారెక్టర్ రాకపోతే ఆ క్యారెక్టర్ మళ్ళీ నేనే వేసి, ఎందుకంటే అదంతా గ్రూప్గా అయితేనే యాక్టివిటీ, అందరూ కలిసి చేయాలి. ఏ క్యారెక్టర్ మిస్ అయినా మళ్ళీ అది ముందుకు సాగదు. అప్పుడు ఆ క్యారెక్టర్లో ఎవరో ఒకరు ఫీలింగ్ అనేది చేసుకుంటూ చెయ్యాలి. అట్లా అన్ని క్యారెక్టర్స్ నేనే చేస్తూ ఉండేవాడిని. దాని మాడ్యులేషను, దాని బిహేవియరు, దాని మూమెంటు, డ్రామా, యాక్షను, వాయిస్ డిక్షను ఇవన్నీ ఉండేవి అనమాట. సో ఇంకా వెక్స్ అయిపోయా ఒక టైంలో. అన్ని క్యారెక్టర్స్ నేనే చేస్తున్నా, ఇది ఆఖరికి ఏకపాత్రాభినయం, బహుపాత్రాభినయం అన్నీ అయిపోయినాయి దాంట్లో. సో అటు మిమిక్రీ కూడా కొంత ఉండడం, ఇంక ఇలా కాదు అని సోలో ఆర్ట్ పర్ఫార్మెన్స్ కింద ఏదైతే అంటే అప్పుడు ఒకసారి వేణుమాధవ్ గారి పర్ఫార్మెన్స్ చూశాను నేను. ఆయన అంటే స్టేజీ మీద ఒక్కడే నిలబడి కొన్ని వేల మందిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్న పద్ధతి. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ వే. అంటే మనకు ఎవరు అక్కర్లా, మనం ఉంటే చాలు అక్కడ. మనం పర్ఫెక్ట్ ఉంటే చాలు, మనం చేసేది పర్ఫెక్ట్ ఉంటే చాలు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మిమిక్రీ. సో అందుకని ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు మిమిక్రీ ఉన్న మధ్యలో థియేటరే. దీనికి ఆద్యం థియేటరే. అంటే బేసికల్గా నటుడు ఉన్నాడు, నటుడిలోంచి వచ్చింది మిమిక్రీ ఆర్టిస్టే. మీకు లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది సినీ రంగ ప్రవేశానికి చేయక ముందే వచ్చిందా? ముందే వచ్చింది. దాని గురించి చెప్పండి. అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు మిమిక్రీ అనేది అందరూ చేస్తున్నారు. మనకంటూ ఒక ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మిమిక్రీ అంటే సౌండ్ ఇమిటేట్ చేయడం, మిమిక్రీ అంటే వాయిస్ ఇమిటేట్ చేయడం, మిమిక్రీ అంటే డోక్స్ చెప్పడం, ఇదంతా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది ఆర్టిస్ట్ని. ఒక్కొక్కరు కొంతమంది చాలా బాగా చెప్తారు, కొన్ని
వచ్చిన మేనేజ్ చేయగలుగుతారు. కొన్ని వాయిసెస్కి కొన్ని బాగా సూట్ అవుతాయి. సో మనకంటూ ఏంటి ప్రత్యేకత అంటే దెన్ వి అప్రోచ్ టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. వాళ్ళే ఉన్నారంటే ఇది మిమిక్రీలో మ్యారథాన్ ఉంది, అంటే ఎక్కువ గంటలు చేయడం ఒకటి ఉంది, లేదా మీకంటూ ఏదైనా క్రియేట్ చేయగలిగితే కూడా దెన్ ఇట్స్ గోయింగ్ టు బి రికార్డ్. క్రియేట్ ఏం చేస్తాం, క్రియేట్ చేస్తే ఆల్వేస్ ఇట్ విల్ అన్ అన్నయం మన పేరు మీద ఉంటుంది. అందుకని అప్పుడు ఏం చేసామంటే ప్రొడ్యూసింగ్ మోర్ సౌండ్స్ ఇన్ షార్ట్ టైం, తక్కువ టైంలో అంటే మన వోకల్ కార్డ్స్ని ఎక్కువ ఫ్రీక్వెన్సీలోకి మార్చాలి. ఇప్పుడు ఇది నా గొంతు అండి, నేను సడన్గా ఏమండి అంటే ఇంకో గొంతులోకి మారుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ మారింది, ఏమిటి ఇంకో గొంతులోకి మారింది, హలో ఇంకో గొంతులోకి మారింది. ఇట్లా చాలా ఫాస్ట్గా ప్రతి 5 సెకండ్లకి ఒక ఫ్రీక్వెన్సీకి మారుస్తా 150 శబ్దాలు 15 నిమిషాల్లో 150 శబ్దాలు. సో దట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. కాకపోతే ఏంటంటే అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనే ఉండింది, గిన్నీస్కి వాళ్ళు రిఫర్ చేశారు కానీ గిన్నీస్లో లేదు. ఎందుకంటే అప్పటికే వాయిస్ కేటగిరీకి సంబంధించిందంతా గిన్నీస్లోంచి తీశారు. ఎందుకంటే ఒకడు వోకల్ కార్డ్స్ అని ఒకడు 5 రోజులు కంటిన్యూస్గా ఈ షౌటెడ్ ఓ ఓ అని నాన్ స్టాప్ షౌట్ చేశాడు, అంటే అది కూడా వోకల్ కార్డ్సే. అందుకని వోకల్ కార్డ్స్తో చేసేవన్నీ గిన్నీస్లోంచి తీశారు. అంటే ఈ డిఫరెంట్ వాయిస్ అన్నారు కదా, ఏదన్నా ఒకటి చెప్పగలుగుతారా మా ప్రేక్షకులు? ఎనీ వాయిస్, లైక్ ఇప్పుడు ఐ కెన్ ఇమిటేట్ ది ఇప్పుడు పొలిటీషియన్స్ అన్నారు అనుకోండి, మీకు ఇప్పుడు నాకు అంటామండి పొలిటికల్గా డిఫరెంట్గా ఉండే వాయిస్లు అంటే చాలా మంది ఏం చెప్తారు, ఏమనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు మనం వెంటనే పట్టగలగాలి. ఇది ఒక డిఫరెన్స్గా ఉంది. నేను పివి నరసింహారావు గారితో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లారు. పివి నరసింహారావు గారు వచ్చారు, గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఒకసారి ఆయన్ని మీరు ఎంటర్టైన్ చేయాలని తీసుకెళ్లారు నన్ను. హై ప్రోటోకాల్, సెక్యూరిటీ అంతా ఉంది. అన్న అయిపోయిన తర్వాత ఆయన ముందు నన్ను కూర్చోబెట్టారు. పివి గారు కూర్చొని ఇలా చదువుకుంటున్నారు, నేను ఆయన ముందు కూర్చున్నాను. 10 నిమిషాలు అయింది, సౌండ్ లేదు ఇద్దరికి. తర్వాత ఆయన ఏం మిమిక్రీలు చేస్తావంటే కదనే, ఏమన్నా చెయ్యి మళ్ళీ నవ్విపిస్తావని చెప్పాను కదే అని. సార్ మీరు చూడకుంటే నేనేం చెప్పాలి సార్ అసలు, అంటే నాకు అసలు మిమ్మల్ని చూడడమే ఒక రకంగా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేను. మీరు చూసి ఏదైనా నన్ను చూస్తే కూడా నువ్వు మళ్ళీ నవ్విపిస్తావులే, చెయ్యి ఏమేమి వచ్చు అన్నీ చెయ్యి అన్నారు. అంటే మనం ఎదుటి వాళ్ళతో కూర్చొని ఉన్నప్పుడు మిమిక్రీ ఈజ్ సచ్, ఇప్పుడు నాకు వచ్చింది నేను చెప్పుకుంటే వెళ్ళొచ్చాను, అది కాదు. నేను ఎక్కువగా చేసేది ఏంటంటే నా మిమిక్రీలో నా చుట్టుపక్కల ఉన్న వాటిని తీసుకుని, అంటే నేను నా మీద ఒక సామాజిక బాధ్యత ఉంది. నేను ఊరికే మీరు సినిమాల్లో చూశారు మళ్ళీ అదే డైలాగ్ నేను చెప్తే అది ఏకపాత్ర అభినయం, ఓకే వాయిస్ మార్చి చెప్పిండొచ్చు. కానీ మీరు కూడా ఏంటి, ఇప్పుడు నేను దేశం అంటే ఏమనుకుంటున్నారు, ఇది అందరూ అనుకునేది కాదు అని చెప్తే మీకు తెలిసిపోద్ది, ఓహో ఇది కృష్ణ డైలాగ్. ఇది ఏ సినిమాలోదో చెప్పాను అనుకోండి, అప్పుడు మీకేంటి ఆ సినిమాని రిలేట్ చేసుకుని మీరు ఊహించుకుంటారు. నేను అలా కాదు, నేను చాలా క్యాజువల్గా మాట్లాడగలను. ఇప్పుడు మీరు నన్ను ఒక హీరో వాయిస్తో 1 గంట ఉండమన్నా ఉంటా. సపోజ్ మీరు నాగార్జునలా మాట్లాడమన్నారు అనుకోండి, నన్ను మల్లికార్జున్ గారు నేను మీ ముందున్నాను, మీరు నా ముందున్నారు, మీరు అడగండి, ఏది అడగాలనుకుంటే అది అడగండి, నేను మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు. నన్ను ఇలాగే ఉండమన్నా ఒక ఎపిసోడ్ అంతా ఉంటాను, లేదా ఒక రోజు అంతా ఉండమన్నా ఉంటాను. ఇది జనరల్గా ఇది ఏ సినిమాలో లేదు, ఇది సినిమా డైలాగ్ కాదుగా. ఈ సినిమాలో మల్లికార్జున్తో ఎందుకున్నాడు ఆయన? సో దట్స్ హౌ నేను ఏ వాయిస్ అయితే ఇమిటేట్ చేస్తానో ఆ వాయిస్ 100% పర్ఫెక్షన్ ఉన్నదే చేస్తాను. మీకు పివి నరసింహారావు గారు ఇచ్చిన కామెంట్ అప్పుడు మీరు ఏం జరిగింది? దట్స్ ఫైన్. అంటే నేను ఎక్కువ బిహేవియర్స్ చెప్పాను, ఏమేమి చెప్తా చెప్పండి సార్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నేను చిల్డ్రన్ బిహేవియర్, ఇప్పుడు ఏంటంటే ప్రతి తల్లిదండ్రికి ఒక పెద్ద టెన్షన్ నడుస్తుందండి. ఏంటంటే వీళ్ళు పొందలేనిది ఏదో వాళ్ళ పిల్లలతో చేయించాలనే తాపత్రయం తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ బ్రిడ్జి ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎట్లా ఉందంటే, తల్లిదండ్రులు మీరు పిల్లల గురించి అంటే ఆ టెన్షన్ అయిపోయింది బాస్, అసలు ఆడు సరిగ్గా చదవట్లేదు, ఆడు చదివేది అది చదువుతాడు, పోనీ ఆ పిల్లోడి సబ్జెక్ట్ మనకిస్తే మనం చదవలేము. మీరు నమ్ముతారో నమ్మరో వాళ్ళ స్టడీ మనం చేయలేము. ఒక తండ్రి ఒక పిల్లోడిని పట్టుకుని రే ఏం మార్కులు రావి, ఆ అమ్మాయిని చూడరా, ఏం మార్కులు రావి, అమ్మాయిని చూడు, ఏం మార్కులు రావి, ఆ అమ్మాయిని చూడరా, చూసి ఆ పిల్లోడిని అంట రోజు అమ్మాయినే చూస్తున్నాడు డాడీ అందుకే ఈ మార్కులు అన్నట్టు. అంటే పిల్లల్ని మనం రెచ్చగొడితే వేస్ట్. ఇప్పుడు పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసండి, మా నాన్న వేస్ట్ రా, అమ్మ రోజు నష్టపెడుతున్నాడు, ఊరికి చదవమంటాడంటరా, మరి ఆయన ఫెయిల్ అవ్వలేదా,
మరి ఆయన బాగా చదివితే ఇంకా పెద్ద ఉద్యోగం రావాలి కదా, మరి ఆయన రాలేదు. ఇప్పుడు మన దుబ్బుతాడు ఏంటి? ఈ కాలేజీ, ఈ మంచి కాలేజీలో చేస్తే మనకు బాగుండదు కదా. దాంట్లో ఫీజు కట్టలేడు, మన తెచ్చి ఈ కాలేజీ లేదు. పిల్లలు మాడుకుంటున్నారు, తల్లిదండ్రులు మాడుకుంటున్నారు. అంటే ఇదంతా తెలియకుండానే ఒక గ్యాప్ ఇదంతా వచ్చింది. ఇట్లాంటివి తీసుకొని నేను ఎక్కువ ఫ్రేమ్ చేసుకుంటా ఐటమ్స్. ఇప్పుడు వేణుమాధవ్ గారు కూడా ఎక్కువ ఇదిగా చేస్తారండి. ఆయన ఏదో సందర్భంలో చెప్పినదంటే ఎన్టీ రామారావు గారు ఒక మీటింగ్లో ఆయన చెప్పారు, తాను బాగా ఆనందం పొందిన విషయం అని చెప్పారు. అలాంటిది మీకు ఏదైనా ఉందా చెప్పగలుగుతారా మీరు? ఐ హ్యావ్ మెనీ అట్లా చూసుకుంటాను, నాట్ వన్. లైక్ అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, నేను నా లైఫ్లో ఓకే ఒక స్థాయి ఆర్టిస్ట్ని అయితే చాలనుకున్నాను. అట్లాంటిది విశ్వవేదికల మీద పర్ఫార్మెన్స్ మిమిక్రీ విషయంలో వేణుమాధవ్ గారు ఎన్టీ రామారావు గారు మెచ్చుకున్నారని పలుసార్లు చెప్పడం మేము విన్నాము. అదే నేను అనేది ఏంటంటే అది మా గురుగారు వేణుమాధవ్ గారు గొప్ప ఏంటంటే ఆయన అంటే మిమిక్రీకి ఒక సిలబస్ లేదు, మిమిక్రీకి ఒక ఏమీ లేని రోజుల్లో ఆయన మా అందరికి ఒక అద్భుతమైన పాత్, ఒక మంచి క్లియర్ వే చేసి అద్భుతంగా మమ్మల్ని ముందుగా, ఇప్పుడు ఆయన రోజుల్లో అయితే మైకే సరిగ్గా లేదు. అందుకే మీరు వేణుమాధవ్ గారు when he heard the speech of గాంధీజీ, నేను 1946లో జవహర్లాల్ నెహ్రూ గారిని కలిశాను. మరి ఆ రోజులో మైక్ లేదు కాబట్టి ఆయన చాలా పెద్దగా మాట్లాడాల్సి వచ్చిందండి. మీకు మిమిక్రీకి ఒక సపరేట్ టోన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అమ్మేవాళ్ళు చూస్తే, మీరు రైల్లో చూస్తే మీరు మామూలుగా ఒక ఇద్దరు ఏట్రా నీకు బిజినెస్ ఎంత అయింది, నువ్వు వడలు అమ్మేవాడు పల్లీలు అమ్మేవాళ్ళు ఇద్దరు మాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు మామూలుగానే మాడుకుంటారు, వాళ్ళ వాయిస్లు రెండు మామూలుగానే ఉంటాయి. ఏట్రా ఈ మధ్య వ్యాపారం జరగలేదురా, అసలు ఏంటో జనాల దగ్గర డబ్బులు లేనట్టున్నాయి, మోడీ గారు ఏదో ఈ మధ్య అదేదో తెచ్చారంట కదా డిమానిటైజేషన్, అప్పటి నుంచి ఎవరి దగ్గర క్యాష్ లేదు, అందుకని మనకు కూడా ఎవడు ఇట్లా నా పల్లీలు నాకు మిగిలిపోతున్నాయి, నీ పరిస్థితి ఏంటి, నాకు కూడా సరిగ్గా లేదు, ఈ ఇద్దరు ఇట్లా మాడుకుంటారా, సరిగ్గా వ్యాపారం చేయాల్సి వచ్చి అంటాడు వాడు, సడన్ గా వాయిస్ మార్చేస్తాడు, పల్లె 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 అని వాడు పల్లి. అంటే ఇద్దరు కూడా మీకు తెలియకుండా డిఫరెంట్గా టోన్ మారిస్తే ఇట్ గోస్ లైక్ ఎనీథింగ్. సో దట్ ఈజ్ ఏ సెల్లింగ్ వాయిస్ అంటాం మేము. అంటే మీకు రీచ్ అవ్వాల్సినప్పుడు వేరే వాయిస్ వస్తుంది ఆటోమేటిక్గా. సో కొంతమందికి అది ఫిక్స్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత, అట్లానే ఉండిపోద్ది. సో కొంతమందికి ఏమో మామూలుగా మాడుకుని మళ్ళీ సో సేల్స్ వాయిస్ ఉన్నప్పుడు వేరే వాయిస్లోకి వస్తారు. నాకు ఒక ఇష్టం అండి చంద్రబాబు గారు ఏం చెప్పగలరు? ఆ రకంగా ముందు పోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మన ఛానల్ పాపులర్ టీవీ చాలా పాపులర్. నేను ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్పారు మేము పాపులర్ టీవీ చూసామని చెప్పారు. మీకు కూడా మంచి కార్యక్రమాలు రావాలి, మీ కార్యక్రమాలు కూడా చాలామంది చూడాలి. ఆ రకంగా ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు మేము చాలా కార్యక్రమాలు చేపట్టాం. మేము ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్ అన్నాం, హరితాంధ్రప్రదేశ్ అన్నాం, సంస్కరణలు తెచ్చాం. మరి ఇప్పుడు మేము చాలా కొత్త కొత్త బ్రిడ్జులు కూడా రూపొందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన వాళ్ళందరికీ కూడా ప్రపంచంలోనే గొప్ప స్థలంకి వచ్చిన భావం కలుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఆ రకంగా ముందు పోవాల్సిన అవసరం ఉంది. మరి నాడు చూసినట్టయితే చాలామంది వస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యాలని వస్తున్నారు. చెయ్యండి. మీకు ఎటువంటిది కావాలన్నా కూడా మేము తప్పకుండా సహకరిస్తాం. ఆ రకంగా మా యంత్రాంగాన్ని కూడా మేము సిద్ధం చేశాం. నేను ఎవరిని నేను పోను. ఆ రకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చాలా బాగా చెప్పారు సార్. అంటే మనం ఎవరిని ఇమిటేట్ చేసినా అండి వాళ్ళు ఇంతకుముందు ఏం మాట్లాడారో ఆ దాంట్లోంచి కొంత పికప్ చేసుకుని ఊహించి చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడైనా సార్ ముందు చేశారా అనే అవకాశం? చంద్రబాబు నాయుడు గారి ముందు చేయలేదు. ఐ హ్యాడ్ లైక్ అక్కినే నాగేశ్వరరావు గారి ముందు అంటే ఆయనే అడిగారు. ఒక ప్రోగ్రాంలో ఆయన ఆడియన్స్లో కూర్చొని ఉన్నారు, నేను ఐ ఇమిటేటెడ్ ఆల్. తర్వాత అద్దరిని ఇమిటేట్ చేసావు, మరి అద్దెది కుదిలేసావు అన్నాడు. అంటే సార్ మీరు ముందే ఉన్నారు, అది పర్వాలేదు, ఈ ఒకటి గుర్తుపెట్టుకో, మిమిక్రీ కళాకారుడికి దొరికితేనే నేను పాపులర్. నువ్వు ఇప్పుడు చేయలేదనుకో, అతను ఎవరు కుట్టారు? నాగేశ్వరరావు గారు అసలు నటుడే కాదు, వాడికి బహుశా యాక్టింగ్ రాదు, అందుకే ఈ లోహిత్ కుమార్ అనేవాడు ఇమిటేట్ చేయలేదు అనుకోరు, చెయ్యి అంటే అంత స్పోర్టివ్గా ఉండాలి. మీకు నేను ఏమంటానంటే మిమిక్రీ ఆర్టిస్ట్కి ఒక వాయిస్ దొరికితే మేము ప్రతి స్టేజ్ మీద చెప్తున్నాం,
అది మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఆర్టిస్ట్ కూడా పాపులర్ అవుతారు. ఓకే. మీరు మర్చిపోయిన కళాకారులను కూడా మేము చేస్తాము. ఇప్పుడు మీరు నమ్మరు, నేను ఏవిఎస్ గారితో కలిసి నేను ప్రోగ్రామ్ చేశాను. ఏవిఎస్ గారు చాలా ప్రోగ్రామ్స్ కలిసి చేసాం. ఆ నవ్వితేనవ్వండి బాపు గారి ఇదిలో ఆ సీరియల్ అప్పుడు కూడా చేసాం. నాకు బాగా క్లోజ్. భౌతికంగా మన మధ్య లేరు ఏవిఎస్ గారు. మేము కలిసినప్పుడల్లా ఊరికే నమస్తే అన్నా మీద బాగున్నాదా, ఎలాగున్నాదు, అయ్యో తుప్తే మీతో మాట్లాడి అంటే మేము ఊరికే టైంపాస్ మాట్లాడుకునే వాళ్ళం. ఇది అది బాపు గారు చూసి ఆయనకు పెళ్లి పుస్తకంలో ఛాన్స్ ఇచ్చారు. అట్లా ఇప్పుడు మన ముందు ఏవిఎస్ గారు లేరు, కానీ నేను ఇది ఏవిఎస్ గారు అని చెప్పడం వల్ల ఏవిఎస్ గారు తిరిగి బ్రతికొచ్చినట్టేగా. దట్స్ హౌ. అంటే ఇట్స్ వన్ వే ఆఫ్ రికలెక్షన్. అందుకే మిమిక్రీ ఆర్టిస్ట్ దొరికే వాయిస్ ఏదైనా ఉంటే మీరు డెఫినెట్గా పాపులర్ అవుతారు. సార్ మిమిక్రీ అంటే యాక్టింగ్ అంటే ఎవరైనా చేయగలుగుతారు. ఇది అనేది చాలా ఇది స్కిల్ ఉంటే కానీ వచ్చేది కాదు. ఈ రంగంలో కూడా ఏదైనా అంటే సమస్యలు కానీ ఏదైనా ఉండడం కానీ కాంపిటీషన్ ఎలా ఏమైనా ఉంటుందా సార్? సార్ మిమిక్రీ ఆర్టిస్ట్లో కాంపిటీషన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఈటీవీకి తడాకా అని ఒక మిమిక్రీ బేస్డ్ గేమ్ షో చేసాం. దానికి టోటల్గా 2 స్టేట్స్లో కలిపి మేము ఆడిషన్ చేస్తే వీ కుడ్ ఫైండ్ దాదాపు 1200 మంది మిమిక్రీ ఆర్టిస్టులని వడపోసాం. దాంట్లోంచి ఒక 45 మందిని తీసుకుని ఒక 5 టీములుగా ఫామ్ చేసుకుని దెన్ వి డిడ్ ఎ షో. మీరు ఆర్టిస్ట్ ఎన్నో సీరియల్స్ చేశారు, ఫిలిమ్స్ చేశారు, సింగరు. ఇన్నిట్లలో మీ మాటలు చూస్తుంటే అన్నిట్ల కంటే ఇదే బాగా ఇష్టమైనదిగా అనిపిస్తుంది నాకు. అంటే ఇది బేస్ అండి నాకు. ఓకే ఓకే. నేను అనేది ఏంటంటే నా నేపథ్యం ఇది. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, బతుకు తెరువు కోసం ఇంకోటి చేస్తూ ఉంటాం. ఎంతసేపు మాట్లాడుతున్నా ఇష్టంగా మాట్లాడుతున్నారు మీరు ఈ సబ్జెక్ట్ అంటే అది కదా. అంటే దట్ ఇట్ గోస్. అంటే నా బ్లడ్ లోనే మిమిక్రీ ఉంది. లేకుండానే నాకు ఇఫ్ యూ గివ్ మీ క్యారెక్టర్ ఐ విల్ బి ఇంటు ది క్యారెక్టర్. నేను క్యారెక్టర్లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాను. ట్రాన్స్ఫర్మేషన్ ఇంటు ది క్యారెక్టర్ అనేది. సో వేరే వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు, కొంచెం ప్రాక్టీస్ అవ్వచ్చు. సో నాకేంటంటే నాకు మాండలికాల మీద పట్టుంది. ఇప్పుడు మనకు బేసికల్గా మనం తీసుకుంటే ఒకప్పుడు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3. సో అటు ఆంధ్రాలో మళ్ళీ మనం ప్రాంతాన్ని బట్టి కూడా మళ్ళీ ఇంకా మాండలికంలో ఇంకొంత యాస అది ఇది వస్తుంది. బట్ బేసికల్గా ఈ 3 తీసుకుంటే 3 మెయిన్ మాండలికాలు. సపోజ్ మీరు నన్ను రాయలసీమలో ఏం చేస్తా ఉండవు నువ్వా, ఏమి ఒక దుర్సేపు రాదు నువ్వా, ఎప్పుడు వచ్చిండవు, అంత మంచిగా ఉన్నారు అక్కడ అంటే మనం ఏ ప్రాంతంకి వెళ్తాం ఆ ప్రాంతానికి అడాప్ట్ అయిపోవడం. అంటే మాండలికం తెలిసి ఉండాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వీడికి అన్నీ తెలిసి ఉండాలి. యూ షుడ్ నో ఎవ్రీథింగ్. తెలియకపోతే మనం చేయలేం. ఇప్పుడు అదే నేను ఈ ప్రాంతంలో ఉన్నా, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండి నేను ఇప్పుడు చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తున్నానండి. చిరంజీవి గారిని ఇమిటేట్ చేసినప్పుడు చిరంజీవి గారు ఏ భాష మాట్లాడతారు, ఏ పదాన్ని ఎక్కడ నొక్కుతారు అనేది తెలియకపోతే నేను ప్రజెంట్ చేయలేను. అది రాదు కూడా. ఈరోజు మరి ఇలా తెలుగు పాపులర్ ఛానల్లో ఇలా మీ ముందుండి నేను మారుతూ ఉంటాం, ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఇది ఉందనుకోండి. ఇప్పుడు నేను ఇది ఆయన ఇలా మాడతారని నాకు తెలియనప్పుడు ఎలా చెప్పగలను? మిమిక్రీ అంటే అంత ఈజీ అనుకున్నా, ఏదో ఒక్క ముక్క ఒక్కసారి చెప్పితే వచ్చు అనుకుంటే కుదరదు, అది టకటకటకటకటక చెబుతూ వస్తేనే కరెక్ట్. ఆయన దేన్ని ఎలా అంటాడని తెలియాలి నాకు. నన్ను ఈ మధ్య నేను కెనడా అటు సైడ్ ప్రోగ్రామ్స్ చేశాను. కెనడాలో నన్ను ఒక ఆయన అడిగాడు, సార్ మీరు చాలామంది ఇమిటేట్ చేస్తారు, మేము కొన్ని పర్క్యులర్ అడుగుతాం, అవి మాత్రం చేయగలరు. నేను ఐ మే ట్రై, ఐ డోంట్ నో, నేను ఎంతవరకు ట్రై చేయగలను అంతవరకు. నేను మామూలు మనిషినే కదా, నేను అన్ని అడిగితే నాకు అంత ఈజీ కాదు. కొంతమంది ఉంటారు అన్నీ చెప్తానంటారు, వాళ్ళ వాయిస్లో చెప్పొచ్చు, వేరే వాళ్ళ వాయిస్లో చెప్పొచ్చు, అది డిఫరెంట్. వాళ్ళు అడిగింది కోదండరామ్ సార్ వాయిస్ అడిగారండి. కోదండరామ్ సార్ వాయిస్ అంటే నాకు షాక్. ఎందుకంటే ఈయన హీరో కాదు, పోనీ అట్లానే ఉన్న గ్లామరస్గా ఉన్న పాలిటీషియను కాదు, ఈజ్ ఓన్లీ ఫైటర్. తెలంగాణ ఉద్యమంలో జాక్ చైర్మన్గా ఉన్నాడు. నేను అన్నా నాకు కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే నన్ను ఎవ్వరూ అడగల ఇంత దాకా, అది ఇంత పెద్ద స్టేజ్ మీద అడుగుతున్నారు కాబట్టి గివ్ మీ లిటిల్ టైం అని చేశాను. దెన్ అప్పటికప్పుడు కోదండరామ్ గారు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడారు, గోయింగ్ బ్యాక్ ఇంటు ది మెమరీస్లో తీసుకుని ఓకే. ఏ వీడియో కూడా చూడలేదు నేను, ఆయన వీడియోలు చూశాను అప్పటికప్పుడు ఏం చూడలేదు, కానీ ఆయన ఇమాజిన్ మైండ్లోకి ఆయన్ని తెచ్చుకొని. అంటే మా మిమిక్రీ ఆర్టిస్ట్లకు ఎట్లా ఉంటుంది అంటే, నేను ఏదన్నా వాయిస్ చేసేటప్పుడు తెలియకుండానే నా బాడీ లాంగ్వేజ్లో ఆయన రావాలి. ఓకే,
నా ఫేస్లోనో నాకు ఎక్కడ ఆయన వస్తేనే మీకు విజువల్గా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు కోదండరామ్ గారు అండి, కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు చాలామంది ముందుకు వచ్చిండ్రు, మరి విద్యార్థులు వచ్చిండ్రు, రైతులు కూడా వచ్చిండ్రు. మేము అనుకోలేదు ఈ ఉద్యమము ఇన్ని సంవత్సరాల నుంచి మేము దీన్ని కాపాడుకుంటూ వచ్చినాము, తెలంగాణ వస్తుందని కూడా మేము అనుకోలేదు. కానీ మా వంతు ప్రయత్నం మాత్రం మేము మంచిగా చేస్తూ ఉన్నాం. ఇంకా మళ్ళీ అందరూ వచ్చి అడిగినరు, మీరు తెలంగాణ అంటున్నారు, మీకు ఇక 2 ఎంపీలు ఉన్నారు, అక్కడ మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు, మీరు ఢిల్లీకి పోయి ఎట్లా కొట్లాడతారు, ఏం తెస్తారు అన్నారు. మేము ఒక్కటే అనుకున్నాం ఏంటంటే, మేమైతే మంచిగా పద్ధతి ప్రకారంగా మా పని మేము చేద్దాం, వస్తే వస్తుంది, రాకపోతే ఇక దానికి మన చేతిలో ఏమున్నది. పెద్దోళ్ళందరినీ అయితే ఒప్పించే బాధ్యత నా మీద పెట్టిండ్రు. ఇంక నేను అందరి దగ్గరికి పోయి ఇగో తెలంగాణ ఎందుకు నష్టపోయింది, ఎక్కడ నష్టపోయింది, ఎందువల్ల నష్టపోయింది, అసలు అన్యాయం అనేది ఎట్లా జరిగింది, ఈ భాషకు ఎట్లా ద్రోహం జరిగింది అనే విషయాలని మాత్రం నేను కూలంకుషంగా అందరికీ వివరించిన. ఇంకా అందరికీ కూడా దీని విషయంలో అర్థమైంది. అందుకని ఇవాళ మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కరెక్టే, మరి ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చుకున్నాం, దీనికోసం మనం ఏం చేయాలి, అందరం కలిసి దీనికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. పెద్దవాళ్ళు కలిసి ముందుకు తీసుకుపోతున్నారని మనం వదిలేస్తే ఇంత కష్టపడి ఎందుకు తెచ్చుకున్నామో మళ్ళీ నవ్వుల పాలు అవుతాం. అందరు నన్ను అడిగినరు, మళ్ళీ సార్ నువ్వు చదువుకున్నావు, మళ్ళీ నువ్వేమన్నా సీఎం అవుతావా అని అడిగినాను. నేను ఎప్పుడన్నా చెప్పిన నాకు రాజకీయాలకు వద్దు, నేను రాజకీయాలకు రానని చెప్పిన, నేను దానికే కట్టుబడి ఉన్నా, నేను రానింగా. చాలా బాగా. అంటే మీరు ఒక రోజంతా నేను ఇట్లనే మాట్లాడతాను, బికాజ్ ఐ నో ది వాయిస్. ఇంక వచ్చేసింది, ఒక్కసారి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడిందని మాట్లాడిండొచ్చు, మాట్లాడకపోయిండొచ్చు, ఐ డోంట్ నో. సో కాకపోతే ఆయన ఏం మాట్లాడనేది నా దృష్టిలో ఉంటేనే నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఇంకా టిపికల్ వాయిస్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు షాయాజీ షిండే వాయిస్ ఉందండి, అది జనరల్గా అతను బేసికల్గా ఒక మరాఠీ థియేటర్ పర్సన్. లక్కీగా ఏంటంటే ఒక పెక్యులర్ వాయిస్ కాబట్టి మన దగ్గర డబ్బింగ్ తనతోనే చెప్పించేవాడు. మల్లికార్జున్ గారు, నేను నీ ముందు ఉన్నాను, ఇది పాపులర్ టీవీ అన్నారు, చాలా మంచిగా ఉంది, ఈ పాపులర్ టీవీలో పాపులర్ ఛానల్లో నేను మీ ముందున్నాను, మీరు ఏది అడిగినా నేను చెప్తాను, ఇప్పుడు మీరు అడుక్కోండి, మీరు అడగండి, తొందరగా అడిగితే నేను కూడా తొందరగా చెప్తాను, ఎనీ ప్రశ్న, ఎనీ క్వశ్చన్, ఎనీ సెంటర్, ఏమైనా పర్వాలేదు, మనది పాపులర్ ఛానల్ కాబట్టి తెలుగు పాపులర్ ఛానల్లో మనం కూడా పాపులర్ అయిపోతాం. సో ఇది కొంచెం పెక్యులర్గా ఉండే వాయిస్. బట్ మిమిక్రీకి సంబంధించి ఐ హ్యావ్ బిన్ వెరీ పాపులర్. అంటే లోహిత్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది, ఓకే ఐ మైట్ హ్యావ్ యాక్టెడ్, నేను దాదాపు 14,000 ఎపిసోడ్లు యాక్ట్ చేశానండి టెలివిజన్లో. అంటే 17 మెగా ఢిల్లీ సీరియల్స్. అంటే నేను యాక్ట్ చేసిన ప్రతి సీరియల్ దాదాపు క్లోజ్ టు 1000 ఎపిసోడ్స్ వచ్చింది. కొన్ని 500, కొన్ని 800, కొన్ని 1000, కొన్ని 1000+. అంటే నాకు దీంట్లో ఏంటంటే గొప్పగా నాకు ఇప్పటికి చరిత్రలో మిగిలిపోయిన సీరియల్ అంటే మనశ్శివడతర్మ. మనశ్శివడతర్మ అనేది ఎంత పెద్ద కాస్టింగ్ అంటే, నా ఫాదర్ క్యారెక్టర్లో అనంతనాగ్ గారు, నానమ్మగా వచ్చి రామప్రభ, ఇట్లా పెద్ద కాస్టింగ్ ఉండేది. నా క్యారెక్టర్ కూడా బాగా పెద్ద సక్సెస్ అయిన క్యారెక్టర్. ఇంకా అక్కడ నుంచి మొదలెడితే పుత్తడి బొమ్మ, గోరింటాకు, ఆకాశగంగా, కుంకుమరేఖ, వాట్ నాట్, ఒక 17 సీరియల్స్. అటు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే లోహిత్ అనేవాడు మిమిక్రీ ఆర్టిస్ట్, లోహిత్ యాంకర్. అంటే స్టేజ్ యాంకర్లో ఐఎమ్ ది ఓన్లీ మేల్ యాంకర్ ఆన్ స్టేజ్. నేను చాలా కంట్రీస్ తిరిగేది కూడా ఆయన యాంకర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ స్టాండప్ కమెడియన్. దాదాపు ఒక 5-6 వేల ప్రోగ్రామ్స్ పైన చేసిన యాంకర్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా. సో కమల్ హాసన్ని బాగా ఇమిటేట్ చేస్తాడు అనేది ఒక పెద్ద పేరు అనమాట. లైక్ అగైన్ ఇప్పుడు కమల్ హాసన్ అని అంటే నాకు ఇష్టమైన ఆర్టిస్ట్. అంటే ఏదైనా పాత్ర ఉంటే ఆ పాత్రలోకి వెళ్ళిపోయే ఆర్టిస్ట్, దానికోసం ఎంతైనా కష్టపడే ఆర్టిస్ట్ నాకు చాలా ఇష్టం. అంటే ఆ డెడికేషన్ అనేది ఇష్టం అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న ప్రొఫెషన్ని దానికి న్యాయం చేయాలి, దాంట్లో షార్ట్ కట్స్ ఉండొద్దు, ఈ ఫీలింగ్స్ ఎక్కువ. సో ఐ ఇమిటేట్ కమల్ హాసన్ లైక్. ఇలా తెలుగు పాపులర్ ఛానల్లో, పాపులర్ టీవీలో మీతో పాటు ఇలా నేను ఏమేమి ఉందండడం నాకు చాలా ఆనందంగా ఉంది.
నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకున్నాను, యాక్టింగ్ అనేది అంత ఈజీ కాదు. దానికోసం మీరు తపస్సు చేయాలి, దానికోసం మీరు కష్టపడాలి, రిహార్సల్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక అవకాశం వచ్చినప్పుడు మాత్రం అవకాశాన్ని తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను కాబట్టి టుడే ఐఎమ్ దేర్ అండ్ స్టాండింగ్ యాజ్ అన్ యాక్టర్ బిఫోర్ యూ. నేను పెద్దగా చదువుకోలేదు, బట్ this is everything is on practicality. If you talk about that, what I want to say, I don't know if I speak a little much. Don't underestimate me. Wish you good luck. సో దిస్ ఇస్ వాట్ అంటే ఒక యాక్టర్ని ఇమిటేట్ చేసిన లేకపోతే ఏది చేసినా అగైన్ ఇట్స్ అన్ యాక్షన్. ఇప్పుడు నేను యాక్టర్ని మాత్రం వాయిస్ని ఇమిటేట్ చేశానని మీరు అనుకుంటే, బట్ వాట్ ఎవర్ దిస్ యాక్షన్ అండ్ ఆల్ ఇట్స్ ఆల్సో కన్వేస్. యారో నువ్వు అనుకున్నట్టుగా చేయగలిగితే ఇమీడియట్లీ ఐ షిఫ్ట్ ఇన్ టు ద వాయిస్. దట్స్ వాట్. మనం ఎక్కువగా ఇదే మాట్లాడుకుంటున్నాం సార్. మీరు మంచి ఆర్టిస్ట్, మంచి సింగర్ అని సింగర్ కదా, సింగర్ కదా. సింగర్ అంటే ఇప్పుడు నేను ఇమిటేట్ చేసే వాయిస్ల్లో ఆ సింగర్ని ఇమిటేట్ చేయలే తప్ప నేను ఐఎమ్ నాట్ ఎ సింగర్. ఓకే ఓకే ఓకే, మంచి ఆర్టిస్ట్. కొద్దిసేపు మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఈ ఎలా ఉంది ఈ పరిస్థితి, ఇప్పుడు ఉన్న పరిస్థితి వల్ల మీ సినిమా రంగం గురించి కొంచెం. సార్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఒకేలా ఉందండి. అంటే మొదటి నుంచి ఇప్పుడు ఇవాళ అంటే ఒకటే ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు అవకాశం అనేది కొంతమందికి ఎప్పుడైనా కొంతమందికే వస్తుంది ఆపర్చునిటీ. అంటే అందరూ సినిమాల్లో సినిమా చూసి నేను కూడా హీరో అయిపోతా, లేకపోతే నేను విలన్ అయిపోతా, నాకు ఏదో క్యారెక్టర్ అయిపోతా, నేను కమెడియన్ అయిపోతా, వాళ్ళు కాలేదా, ఈడు కాలేదా, ఆడు కాలేదా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటారు. అది కాదు, ఇక్కడ కెమెరాలో అందరు సూట్ అవ్వరండి. యువర్ ఫేస్ షుడ్ ఫిట్ ఇన్ కెమెరా, వాయిస్ షుడ్ ఫిట్ ఇన్ ఆడియో. ఓకే, ఇది పక్కన పెడితే అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. మీరు చేసిన పర్ఫార్మెన్స్ మీకు బాగుండి అది దానికి నచ్చితే ఇంకోరు ఆఫర్ ఇస్తారు. అంత ఈజీ కాదు, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకే నేను చాలామందికి చెప్తాను, ఇండస్ట్రీకి టప్ అని వచ్చేసి నాకు ఎవరు ఛాన్సులు ఇస్తారు, వీళ్ళంతా అళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళ కొడుకులకే ఇచ్చుకుంటారు అంటారు. అవును, కొడుకులకి ఇచ్చుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి ఇచ్చుకుంటారా అవన్నీ అనవసరం మనం. సో ఈ డిస్కషన్ కన్నా ముందు అసలు నువ్వేం చేసావు, ఆర్ యూ ట్రైన్, నువ్వేమన్నా ట్రైనింగ్ అయ్యావా, నీలో నిజంగా నటుడికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నప్పుడే మనం మాట్లాడాలి. ఇవేం లేకుండా మనం ఫేక్గా వేరే వాళ్ళకి ఏదో వాళ్ళకి అవకాశాలు వచ్చాయి వీళ్ళకి అవకాశాలు వచ్చాయంటే కష్టం. ఐ టెల్ యూ, ఇప్పుడు అదే అన్నా నేను, అల్లు అర్జున్ గారు ఉన్నారు, బాగుండిన గోల్డెన్ స్పూన్, ఆయనకు అవసరమా? ఆయనకంత డాన్స్ చేయాలనే తప్పనెందుకు, ఒక్కొక్క పాత్ర కోసం అంత ఎందుకు కష్టపడాలి, ఒక స్టైల్ కోసం ఎందుకు కష్టపడాలి, బాడీ బిల్డింగ్ కోసం ఎందుకు కష్టపడాలి? బట్ ఈజ్ డౌన్ టు ఎర్త్. ఆయన అందరితో మాట్లాడతాడు, చూస్తాడు, టాలెంట్ ఉంటే. ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్తో ఉంటే అన్న నాకు ఇది నేర్పించండి అన్న, ఆయన కష్టపడతాడు. ఆయన మానేయచ్చు కదా, మానేలా. అందుకని నేను ఏమంటానంటే ఆర్టిస్ట్గా ప్రూవ్ అవ్వాలని అనుకుంటే మాత్రం కష్టపడాల్సింది ఎవరైనా సరే. దానికి షార్ట్ కట్స్ లేవు. పేరు ఓకే, మామూలుగా అయితే ఫ్లూక్గా అవకాశం వస్తే 1-2 సినిమాలు చేస్తారు కావచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ జెన్యూన్ అండ్ యాక్టర్ పీపుల్ విల్ షోల్డర్. ఓకే సార్, మనం కొద్దిసేపు మన పర్సనల్ విషయాన్ని మాట్లాడుతున్నాం. మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఫ్యామిలీ? నేను నాకు పెద్దమూడూరు అని, ఇట్స్ ఎ టీనీ విలేజ్, జనగాం తాలూకా, వరంగల్ డిస్ట్రిక్ట్లో. అక్కడ ప్రైమరీ స్కూల్ చదివాను, బట్ హై స్కూల్ కోసం వరంగల్ షిఫ్ట్ అయ్యాను. గవర్నమెంట్ హై స్కూల్, దెన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, దెన్ కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశాను. దెన్ పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేయడానికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. రైల్వే డిగ్రీ కాలేజ్ తార్నాకలోనే ఉంటుంది. సో అక్కడ పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేశాను. తర్వాత రామకృష్ణ మఠ్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ కన్వర్జేషన్ పీజీ చేశాను. తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీలో చేశాను.
దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ తర్వాత ఈ కొన్నాళ్ళ పాటు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఫాదర్ వచ్చి వ్యవసాయమే. అంటే మా స్టడీస్ కోసమే దెన్ ఆయన వ్యవసాయాన్ని కూడా పక్కన పెట్టి దెన్ ఈ షిఫ్టెడ్ అండ్ హీ ట్రైడ్ సమ్ ఆఫ్ ది అదర్ ఏరియాస్ బట్ కుడెంట్ సక్సీడ్. సో మేము ముగ్గురం బ్రదర్స్. సో ముగ్గురం చదువుకొని ముగ్గురం సెటిల్ అయిపోయాం. ఆఫ్ కోర్స్ మై బ్రదర్ ఈజ్ డిటిఓ, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ ఇట్ వరంగల్, అండ్ మై ఎల్డర్ ఈజ్ ఇన్ టు బిజినెస్. 3. సో నేనేంటంటే కొన్నాళ్ళ పాటు ఐ డిడ్ జాబ్ ఆల్సో. నేను ఐ వాజ్ ద ప్రొవిజనల్ రీజనల్ మేనేజర్ ఫర్ సహారా ఇండియా గ్రూప్ ఫర్ సమ్ టైమ్. దెన్ ఐ వాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ లాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫర్ 13 years. దెన్ లగడపాటి శ్రీధర్ గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను. ఐ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఫర్ హెమ్ ఫర్ ఆల్మోస్ట్. తన సినిమాలు అన్నింటిలో ఉన్నాను, ఆ సినిమాలు కూడా ఎగ్జిక్యూట్ చేసేవాడిని. నేను ఏడుగుల వాడిది ఆల్మోస్ట్ 66 days ఐ వాజ్ దేర్ ఇన్ బ్యాంకాక్ టు మొత్తం షూట్ అంతా నేను ఆర్గనైజ్ చేశాను. ప్లస్ అట్లానే ఆ బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఉన్నా. సో అట్లానే సందీప్ కిషన్ హీరోగా లాంచ్ అయిన సినిమా స్నేహగీతం ఉంది. మధుర శ్రీధర్ వాజ్ ద డైరెక్టర్ అండ్ లగడపాటి శ్రీధర్ వాజ్ ద ప్రొడ్యూసర్. ఆ సినిమాలో నేను వన్ ఆఫ్ ది మెయిన్ విలన్స్. ఇప్పుడు యు ఆర్ సక్సీడ్ సార్, ఎన్నో ఒక స్టేజ్ నుంచి మీరు నౌ యు ఆర్ సక్సీడ్. వన్స్ మీరు సక్సెస్ అయిన తర్వాత మనం చెప్పుకోవడంలో తప్పులేదు. ఏమి స్టార్టింగ్లో మీరు పడిన కష్టాలు ఏమన్నా ఉన్నాయి చెప్పండి, ఎలాంటి కష్టాలు ఉంటారు వచ్చాము? ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ లక్కీ. అందరికి ఉన్న కష్టాలు నాకేం లేవు. అంటే ఇండస్ట్రీలో 2 రకాలు ఉంటుందండి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరూ తెలియకుండా వచ్చేస్తేనేమో వాళ్ళకి సక్సెస్ అయ్యేదాకా వాళ్ళ ట్రీట్మెంట్ వేరే రకం ఉంటుంది. కానీ నేను రావటమే, నేను బాపు గారు, జంజాల్ గారు, అప్పటికి మిమిక్రీ ఆర్టిస్ట్గా పాపులరు, నాకు ఒక ఇమేజ్ అంటూ ఉంది అప్పటికే. సో దాంతో అప్పటికే నన్ను చూసే పద్ధతి వేరుగా ఉండేది. దాంతో నాకున్న ఇది కొంచెం వన్ వే ఐఎమ్ హ్యాపీ. నాకు అట్లాంటి ఏ కష్టాలు లేవు. సో బట్ అందరికి అట్లా ఉంటుందని నేను అన్నా. ఎందుకంటే మా దగ్గర సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారంటే వాళ్ళని మా ప్రొడక్షన్ వాళ్ళే ఫస్ట్ అక్కడికి వెళ్ళు అంటారు. ఫస్ట్ అందరు దగ్గర భోజనం పెడతారు, వీళ్ళకి దగ్గర భోజనం పెడతారు, రకరకాలు ఉంటుంది. అది వాళ్ళకి కూడా తప్పేం కాదు. ఇండస్ట్రీలో ఆల్ పార్ట్ అండ్ పాస్. కాకపోతే మీకు ఏంటంటే ఒక స్టాండ్, మీకు ఆల్రెడీ మిమిక్రీ అనేది ఒక అంటే ఆల్రెడీ పేరు ఉంది. మిమిక్రీ లేకపోయినా ఆల్రెడీ ఒక పేరు ఉంది. ఇంకోటి రెండోది ఏంటంటే నేను నాకు ఒక ఛాలెంజ్ ఏంటంటే, నాకు క్యారెక్టర్ ఏదన్నా ఇస్తే ప్రూవ్ చేసేసుకోవాలి. సార్ మిమ్మల్ని టాలెంట్ ఉందనుకోండి, టాలెంట్ విల్ డెఫినెట్లీ విల్ మేక్ యూ. మన 10 మంది ఉన్నా 10 మందిలో మీరు అద్భుతంగా చెయ్యాలి, మీకు ఇచ్చింది అద్భుతంగా నిర్వహించాలి. అది ఏ పనున్నా కావచ్చు, నాట్ ఓన్లీ యాక్టింగ్ ఐమ్ టెల్లింగ్. యూ షుడ్ బి ది బెస్ట్ ఇన్ ఇట్, యూ విల్ బి అప్రిషియేటెడ్. అంటే ఇప్పుడు మీరు అంటే నేను ఇంతవరకు అచీవ్ చేద్దాం అనుకున్నాను అని అనుకున్నాను, మీరు ఎంతవరకు సాధించారు, ఇంకేదైనా సాధిద్దామని అనుకున్నాను, ఏముంది మీ గోల్? నేను ఇప్పుడు ఆశల పల్లకి అని ఒక సినిమా చేశాను. నేను పేరాల సుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ చేశారు, డైరెక్టర్ సాగర్ గారు ప్రొడ్యూస్ చేశారు, ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా చేశారు, జాలావి గారు సాంగ్స్ రాశారు. దాంట్లో నేను వన్ ఆఫ్ ది లీడ్. అంటే మెయిన్ లీడ్ నేనే, ఎందుకంటే అది ఒక చిల్డ్రన్ బేస్డ్గా వెళ్ళినా కూడా అట్లా చూస్తే ఒకవేళ హీరో నేనే. అది ఫస్ట్ సినిమాకే నంది అవార్డు. దాని దాదాపు 6 నందులు వచ్చాయి అందరికి. సో క్యారెక్టర్ అనేది ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయటమే. అండ్ అమితాబ్ బచ్చన్ గారు సూపర్ స్టార్, రైట్? కానీ అదే అమితాబ్ బచ్చన్ గారికి సెకండ్ ఇన్నింగ్స్లో పడ్డ సినిమాలు చూస్తే ఒక బాగ్బాన్, ఒక పీకు, మీరు అంటే క్యారెక్టర్స్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్. ది ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ గెట్ ఇట్. నటుడికి ఎప్పుడు తృప్తి ఉండదు. దర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, దర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. మీకు ఈ సినిమా రంగంలో ఇష్టమైన హీరో గురించి చెప్పండి. మీకు ఇష్టమైన
ఇష్టం అంటే ఒక రకంగా నేను అనేది ఏంటంటే నేను చదువుకున్న రోజుల్లోంచి నాకు ఇన్స్పిరేషన్ కమల్ హాసన్ ఉంటున్నాడు. ఆఫ్టర్ సమ్ టైం చిరంజీవి గారు అంటే ఇష్టం. ఎందుకంటే అసలు ఆ గ్రేస్ ఉండేది. అంటే ఆ స్క్రీన్ మీద చూస్తే ఆ ఫ్రేమ్లో ఇంకెంతమంది ఉన్నా చిరంజీవి గారిని మాత్రమే చూసేవాళ్ళం. ఆ పక్కన ఉన్న క్యారెక్టర్స్ ఏమి కనపడేది. అంటే ఒక ఆర్టిస్ట్ మీద అంత గ్రేస్ ఉండాలి. సో అట్లా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మళ్ళీ తర్వాత కొన్ని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పోతా ఉంటుంది. నాకు ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తే మంచి అనిపిస్తుంది. ఏదైనా సందర్భంలో చిరంజీవి గారు 2 సార్లు కలిసాను చిరంజీవి గారిని. సో హి హాస్ బీన్ అప్రిషియేటెడ్. ఇంకా ఆయన గురించి మీకు ఏదైనా ఇష్టమైన అట్లా ఏం లేదు. ఐ డోంట్ నో. ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్. సార్ మీరు సోషల్ యాక్టివిటీస్ గురించి విన్నాను, చెప్పండి వాటి గురించి. ఈ సోషల్ యాక్టివిటీస్ అనేది ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ల్యాంకో ఫౌండేషన్కి మొత్తం ఫౌండేషన్ యాక్టివిటీస్ వస్తున్నాను. ఆ టైంలో మేము ఈ దివ్యాంగులకి అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటాం, ఒక రకంగా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే వికలాంగుల సోదరుల కోసం ఏమైనా అప్లయన్సెస్ ఇస్తే బాగుంటుంది, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం. దెన్ ఓకే, ఏదో ఒక సైకిల్ 2 సైకిళ్ళు కాదు, మనం మ్యాసివ్గా చేద్దాం ఈ ప్రోగ్రామ్ అని రాజగోపాల్ గారు నాకు చెప్పడం. సో దెన్ సురేష్ చుక్కపల్లి గారు, హర్షన్ ప్రసాద్ గారు, వీళ్ళంతా ఒక టీమ్, ట్రస్ట్ వాళ్ళంతా. సో అందరితో మాట్లాడి ఓకే నేను వాళ్ళని ఎక్కడెక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళకి ఏం అవసరం ముందు గ్రౌండ్ వర్క్ చేసి తర్వాత వాళ్ళకి ఏది అవసరమైతే అది చేద్దామని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్. ఆ క్రమంలో నాకు ఫస్ట్ పరిచయం అయింది NPDO నుంచి నెట్వర్క్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్లో శ్రీనివాస్ అని నాకు పరిచయం. సీను ఇలా అనుకుంటున్నాం అది ఇదంటే, అరే మంచి ఉంటుంది లోహిత్ అది ఇదని. అతను ఏంటంటే వికలాంగుల హక్కుల కోసం ఒక చట్టాలు, వికలాంగుల కోసం ఆల్రెడీ రూపొందించిన చట్టాలు ఏంటి ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అతనితో కలిపి ఆల్మోస్ట్ ఒక 5-6 years వ్యాస్ట్గా ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను. ఆల్ ఓవర్ ఇండియా తిరిగి దాదాపు 2 లక్షల మంది హ్యాండిక్యాప్ని కలిశాను నేను. కలిసి వాళ్ళందరికీ ఏదో రకమైన ఉపకరణం అందించాం. ట్రైసైకిల్, వీల్ చైర్, ఆక్స్లా క్రచ్, ఆర్మ్ క్రచ్, హీరింగ్ ఎయిడ్, స్లేట్, బ్రెయిలీ కేన్ అంటే ప్లస్ 4 లింబ్ ఫిట్టింగ్ సెంటర్ స్టార్ట్ చేయించాం. ఆర్టిఫిషియల్ లింబ్స్ ఎవరికైతే యాంపిట్ అయి ఉంటారో, కాలు ఇంతవరకు కట్ అయి ఉంటాయి, సో అట్లాంటి వాళ్ళందరికీ ఆర్టిఫిషియల్ లింబ్స్ రెడీ చేయించడం, ప్లస్ దానికి సంబంధించి ఇవ్వడమే కాకుండా పోస్ట్ మళ్ళీ దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ బ్యాకప్ వాళ్ళకి దానికి సంబంధించి ఇంకేమైనా అవసరమైతే అది ఇవన్నీ చేస్తాను. ఆ క్రమంలోనే నాకు ప్రమోద్ మహాజన్ గారి పరిచయం, ఆయన తరఫున కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయించాను. సో అట్లా ఆ తర్వాత ఫిన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, పీపుల్ విత్ హియరింగ్ ఇంపైర్డ్. తర్వాత డెఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ నాకు ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ఐ గో టు దెమ్. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తూ ఉంటాను, దేవుడు మీకు ఏదో ఒక లోపం అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండానే ఇంకేదో శక్తి ఇచ్చి ఉంటాడు, దాన్ని బయటికి లాగాలి. యూ కెన్ ఆల్సో డూ వండర్స్. నేను ఇది చేయగలం, కానీ మీరు మాత్రమే చేయగలిగింది ఏదో ఉంటుందో అది ఐడెంటిఫై చేసుకోవాలి. నేను ఇట్లనే ఒకసారి మాట్లాడితే జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్యాక్లో కొంతమందికి జాబ్స్ క్రియేట్ చేశాం. అంటే ఎంపవర్మెంట్, వాళ్ళని ఏదో రకంగా మనం జాబ్స్లో పెట్టాలి. ఇప్పుడు మీరు కొన్నిట్లో చూస్తున్నారు, కొన్ని షాపుల్లో వెళ్తే వాళ్ళు అని మనం సైకిల్ చేసి వాళ్ళు అనుకున్న తీసుకుంటారు. అంటే భాష అనేది కమ్యూనికేట్ అయితే చాలు. మీకు మనకు అర్థమయ్యేటట్టు వాళ్ళకి అర్థమయ్యేది మనకు కమ్యూనికేట్ అయితే మధ్యలో కమ్యూనికేషన్ చాలు. అది అసలు భాషలు ఏమీ లేనప్పుడు సంధి లేదా? ఇప్పుడు మనం ఏమో తెలుగు మాట్లాడుకుంటున్నామండి, తెలుగులోని ఇంకో ప్లేస్కి వెళ్తే అయిపోయింది కదా మీ పని. మీరు డిపెండ్ అయ్యేది సంగీత భాష మీద. సో ఆ సైన్ లాంగ్వేజ్ అనేది దాన్ని ఇది చేసుకుని వాళ్ళందరికీ ఇలా సపోర్ట్ చేస్తా, వాళ్ళకి అవార్డ్స్ క్రియేట్ చేశాను. సో వాళ్ళ కోసం రెగ్యులర్గా నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా
ఐ గో టు దెమ్, ఐ ట్రైన్ దెమ్. పర్టికులర్గా నాకు ఫిన్ అనే ఆర్గనైజేషన్కి, ఎన్పిడిఓకి రెండింటికి అడ్వైజర్గా ఉన్నా. ఫిన్ అనే ఆర్గనైజేషన్ తరఫున జరిగే ప్రతి యాక్టివిటీకి ఎవరో ఒకరిని కొత్త వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళకి పరిచయం చేయడం. ఐ బ్రిడ్జ్, ఒక గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తూ ఉంటా. అంటే ఈ సమాజంలో సేవ చేయాలని కొంతమందికి ఉంటుంది, ఎక్కడ చేయాలో తెలియదు. ఈ సేవలు పొందే వాళ్ళ దగ్గర ఉంటారు, వీళ్ళకి సేవ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. సో ఈ ఇద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా నేను ఐఎమ్ బ్రిడ్జింగ్ ఇక. సో అట్లా చాలా మందిని నేను తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్. ఈరోజు దాదాపు ఒక 80 మంది అనాథ పిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళు అనాథలు, డెఫెండమ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేది నాలోనే ఏది తెలియకుండా ఉంది. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు తెలిసిన వాళ్ళకి చెప్తాను. వాళ్ళలో నేను చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో సేవాగుణం ఉంది అనుకున్న వాళ్ళకి చెప్తాను, అందరికి చెప్పండి. అందరూ చెప్పాం అనుకోండి, సోచి చెప్తున్నాడు అనుకుంటాం. అంటే మనకు ఏ పని చేయాలన్నా మనకు ఒక లైక్ మైండెడ్ ఉండాలి. అంటే వాళ్ళు వీడు ఇలాంటి వాడు. ఇప్పుడు మందు కొట్టేవాళ్ళు కంపెనీ ఎత్తుక్కుంటారు, సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఆ కంపెనీనే ఎత్తుక్కుంటారు. అట్లా సేవ చేయాలంటే సేవాతత్వం ఉన్నోళ్లే కలవాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి థర్డ్ క్లాస్ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి భక్తి అంటే ఇష్టం అనుకోండి, అక్కడ మీరు భక్తికి సంబంధించిన డిస్కషన్ పెడితే కూర్చుంటారు. కానీ అక్కడ భక్తి అంటే ఇష్టం లేదని కూర్చోబెట్టాం అనుకోండి, దేవుడు చూపి అంటాడు ఫస్ట్. ఇక అక్కడ స్టార్ట్ అయిపోద్ది మనకి. సో అందుకని ఏ డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ చేసినా ఆ లైక్ మైండెడ్ గ్రూప్లో ఉంటే ఆ డిస్కషన్ ముందుకెళ్తుంది. దట్స్ నా సర్వీస్ యాక్టివిటీ అనేది. నేను చాలామంది నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళు అందరితో కలుపుకొని ముందుకెళ్ళాం. ఈవెన్ నేను నా టెలివిజన్ హీరోస్గా ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ఛాన్స్ దొరికినప్పుడల్లా వి గో అవుట్ అండ్ ప్లే క్రికెట్. చాలా మందికి చాలా రకాల అవియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలోనే 60 మంది హీరోలతో ఐ హ్యావ్ ఎ గ్రూప్. ఛాన్స్ దొరికితే ఈ 60 మంది ఎక్కడో దగ్గర క్రికెట్ గ్రౌండ్ తీసుకుని క్రికెట్ ఆడుకుంటాం. అంటే క్రికెట్ ఈజ్ ఫర్ ఫిట్నెస్, క్రికెట్ ఈజ్ ఫర్ టుగెదర్నెస్. అంటే మేమంతా ఒక దగ్గర కలిసి ఉండడం వల్ల మాలో అందరిలో స్నేహం ఉంటుంది. హీరోలే, యాక్టర్సే, పోటీతత్వం ఉన్నా ఎవరి పని వాళ్ళు చేసుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి ఉంటాం. నేనేం చేశాను, 4 టీములు చేశాం. ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ, 4 టీములు చేశాం. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కలర్ ఇచ్చాం. ప్రతి కలర్కి ఒక థీమ్ ఇచ్చాం. మళ్ళీ అంటే మేము బయటికి వెళ్ళి కూడా ఆడతాం. మేము ఫ్రెండ్షిప్లో ఆడుకోవడం కాకుండా యాక్టర్ అనేవాడు ఈ సొసైటీలో ఒక భాగం. వీడు బయటికి వెళ్ళినప్పుడు ఈ సొసైటీలో కొంచెం మంచి చెప్తే వింటారు జనం. కమ్యూనికేషన్స్లో సెలబ్రిటీ ఎక్కువ ఎందుకు తీసుకుంటారంటే, సెలబ్రిటీ కనపడేదని చెప్పినప్పుడు అరే అతను చెప్పాడు కదా మనం మారితే బాగానే ఉంటుంది అనుకుంటారు. అందుకని నా రెడ్ టీం ఉందనుకోండి, రెడ్ టీమ్ సేస్ డొనేట్ బ్లడ్, గివ్ లైఫ్ అండ్. మా టీం తరఫున నేను వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఆ హీరోలందరూ రక్తదానం చేయండి, రక్తదానం చేయడం వల్ల మనం ఇంకోరి లైఫ్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఎమర్జెన్సీస్లో వాళ్ళ లైఫ్ కదా అవసరం. సో అట్లా రెడ్ టీమ్ సేస్ డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. బ్లూ టీమ్ ఉంది, బ్లూ టీమ్ సేస్ సేవ్ వాటర్ అండ్ సేవ్ ఎర్త్. ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇప్పుడు పడిన వర్షం చుక్కని మనం కాపాడుకోలేదనుకోండి, అది పారి సముద్రంలో కలిసిపోయింది. కానీ ఇక్కడ పడిన నీటిని ఇక్కడే కానీ మనం ఇంకించుకుంటే, ఇక్కడే కానీ భూమిలోకి పంపించుకుంటే, ఇంకుడు గుంతలు తవ్వో వాట్ ఆర్ ది సిస్టమ్, మీకు ఉన్న సిస్టమ్ ద్వారా మీరు చేసుకోగలిగితే భవిష్యత్తులో మనకు మళ్ళీ నీళ్లు పైకి వస్తాయి. ఇప్పుడు ఏమైపోయింది, నీళ్ళు ఎక్కడో పాతాళంలో ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే 3000 అడుగుల లోతులో ఉన్నాయి. అదే ప్లేస్లో కొన్ని సంవత్సరాల క్రితం పైన ఇలా తవ్వితే పైన ఉండేది. ఎందుకు లోపలికి వెళ్ళి మనమే పంపించుకున్నాం. గ్రీన్, చెట్లు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. గ్రీన్, చెట్లు ఉంటే ఆక్సిజన్ ఉంటుంది, చెట్లు ఉంటే పర్యావరణం బాగుంటుంది. చెట్టు నీడనిస్తుంది, చెట్టు కాయ ఇస్తుంది, చెట్టు పండిస్తుంది, చెట్టు బ్రతికిస్తుంది. సో ఇట్లాంటివి గో గ్రీన్. సో ఎల్లో టీమ్ సేస్ దట్ విన్ మెడల్స్ మేక్ ఇండియా ప్రౌడ్. ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నానంటే 130 కోట్ల దేశ జనాభాలో మనం ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ఒక పథకం రాదేంటండి. ఏమండి అసలు మాకు ఎన్ని రావాలి అంటే మన దగ్గర బలం లేకనా, ఏం లేక, దాని మీద ఇంట్రెస్ట్ లేక, దాని మీద ఫోకస్ లేక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే
ప్రతి తల్లిదండ్రి ఏమనుకుంటారంటే ఈయన్ని స్కూల్ వేసేస్తే వీళ్ళ పని అయిపోయింది. స్కూల్లో వాళ్ళు 24 గంటలు రుద్ది 12 గంటలు స్కూల్లో రుద్ది ఇంకో 12 గంటలు ఇంటికి వచ్చేటప్పుడు ఒక 2 హోంవర్క్లు ఇచ్చి పంపించేస్తారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదండి సగం మందికి. చిన్నపిల్లల్లో మీరు ఒబెసిటీ చూస్తున్నారు, చిన్నపిల్లల్లో ఈరోజు మనం బీపీ చూస్తున్నాం, చిన్నపిల్లల్లో మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. అసలు స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కాలనీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. స్కూల్ గురించి ఏం మాట్లాడుతున్నాం మనం. ఒక కాలనీకి పార్క్ లేదు, ఒక కాలనీకి ప్లే గ్రౌండ్ లేదు. అందుకే అపార్ట్మెంట్లో క్రికెట్ ఆడే పిల్లలు కార్ల అద్దాలు పగలబడుతున్నారు. అవును, ఆడి గ్రౌండ్ ఇస్తే అపార్ట్మెంట్లో ఎందుకు ఆడతాడు? ఆడి గ్రౌండ్ ఇస్తే రోడ్డు మీద ఎందుకు పెడతాడు ఆ పనులన్నీ? అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో మనం తప్పు చేసి సొసైటీని నిందిస్తాం. ఇదంతా ఒక సిస్టమ్, దాన్ని మనం ఓవర్నైట్ మార్చలేం. కానీ మనం చెప్పకపోతే మార్పు అనేది ఎప్పటికీ రాదు. అందుకని విన్ మెడల్స్ మేక్ ఇండియా ప్రౌడ్. మన దేశం గర్వపడాలంటే, మన దేశం గొప్పగా ఉండాలంటే మనకు మెడల్స్ రావాలి. ఒలింపిక్కి వెళ్తే ఒక బ్రాంజు, ఒక సిల్వరు, అంతేనా మన పరిస్థితి? చిన్న చిన్న దేశాలు ఉంటాయి, ఎన్ని మెడల్స్ వస్తాయి. మీరు ఇలా 1 మెడల్ 2 మెడల్స్ తెస్తే మీరు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తారు, 1 కోటి 10 కోట్లు నజరానా ఇచ్చేస్తారు. ఏమండి, వై కాంట్ యూ స్పెండ్ దిస్ అమౌంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? మీరు ఇంకొకరిని తయారు చేయడానికి కావాల్సిన సిస్టమ్ మీద పెట్టండి. కానీ మీరు ఆల్రెడీ ఉన్నోడికి ఇచ్చేసి లేనోడికి ఏమి ఇకపోతే ఏం లాభం? అంటే నేను వాడికి ఏదో ఇచ్చినందుకు ఈర్షితో అన్నట్లా, కానీ ఇక్కడ ఆపర్చునిటీ లేక చాలామంది లైన్లో ఉన్నారు. యు క్రియేట్ దట్ ఆపర్చునిటీ. సో అందుకనే నేను ఈ హీరోలందరినీ తీసుకొని చాలా చోట్లకి వెళ్ళి మా వల్ల స్టేడియంస్ బాగుపడాలి, మేము వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడతాం, ఏం ఉండదు అక్కడ. కానీ మేము వస్తున్నాం అని చెప్పిన తర్వాత గ్రౌండ్ బాగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, లోకల్ పొలిటీషియన్స్ అందరినీ కలుపుకుంటున్నాం. అన్న మీరు ఈ గ్రౌండ్కి కానీ మీరు ఏమైనా చేయగలిగితే మేము వచ్చి ఫ్రీగా ఆడతాం, మీలో టీం అయ్యి ఆడతానన్నా ఓకే, లేదంటే 4 టీములు నన్ను తెమ్మన్నా తెస్తారు. ఇలా మాట్లాడి మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. సో దట్స్ హౌ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఆర్టిస్టులు అందరూ. నందకిషోర్ ఈజ్ లీడింగ్, ఆఫ్ కోర్స్. నందకిషోర్ తరఫున దాదాపు 60 మంది టీం అంతా ఉన్నారు. దాంట్లో సమీర్ గారు ఉన్నారు, రాజీవ్ కల్కన్ గారు ఉన్నారు, భరణి శంకర్, చక్రి, అనిల్, సోమరి. యా, అమెరికన్ తెలుగు అసోసియేషన్కి ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్కి ఐల్ బి ది ఓవర్సీస్ కోఆర్డినేటర్. అమెరికా తెలుగు అసోసియేషన్ ఏంటంటే తెలుగు వాళ్ళకి సంస్కృతి పరంగా భాషాపరంగా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు మేము తెలుగు వాళ్ళమే కానీ తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు ప్రేమకి దూరంగా ఉన్నాం అనే ఒక ఫీలింగ్లో ఉండకుండా వాళ్ళు రెగ్యులర్గా యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. అట్లానే మాతృదేశం మీద ప్రేమతో వాళ్ళు ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. అంటే వాళ్ళందరూ కొంత కలెక్ట్ చేసుకునే అమౌంట్ని ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్, అది మెడికల్ క్యాంప్స్ కావచ్చు, రిహాబిలిటేషన్ క్యాంప్స్ కావచ్చు, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ప్లస్ కొంతమందికి అవార్డు చేయడం కావచ్చు, ప్రతిభా పురస్కారాన్ని, తర్వాత యువ ప్రతిభా పురస్కారాన్ని, విశిష్ట పురస్కారాన్ని, ఇట్లాంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఇండియా తరఫున నేను ఐఎమ్ ది కోఆర్డినేటర్ ఫర్ దెమ్. అలాంగ్ విత్ మీ మధు కోడూరు అని ఇంకో కోఆర్డినేటర్ ఇద్దరు ఉన్నాం. అదర్వైజ్ దే హ్యావ్ అదర్ అడ్వైజరీ బోర్డు కూడా ఉంది ఇక్కడ, లైక్ డాక్టర్ పద్మజ గారు, హనుమంత్ రెడ్డి, తర్వాత ఇంకో డాక్టర్ గారు, అందరూ ఉన్నారు. ఓకే, అలాగే మీరు ఈ మధ్య సినిమా ప్రొడక్షన్ కూడా చేశారు ప్రొడ్యూసర్గా. మీరు అనుభవాల గురించి చెప్పండి ఒకసారి. అంటే నటుడిగా ఉన్నప్పుడు మన తాపత్రయం ఎట్లా ఉంటుందంటే, మనం యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతే మన రెమ్యునరేషన్ మనకు వస్తుంది, మనం తీసేసుకోవచ్చు, దట్స్ దేర్ ఎండ్ ద మ్యాటర్. కానీ నేనేంటంటే అన్ని పనులు తెలుసు, అందరికన్నా కొంచెం బెటర్గా చేస్తామని ఒక నమ్మకం ఏదో తెలియదు, అన్నిట్లో మనం దూరిపోతూ ఉంటాం. సో తెలియకుండానే ఇది పరిస్థితి ఏంటంటే, ఫన్గా చెప్తే నేను చాలా కష్టపడి 2 కోట్లు సంపాదించాను. ఒక ఆయన ఉన్నాడు, అన్న 2 కోట్లు పెడితే 4 కోట్లు వస్తాయి అన్నాడు. ఏమన్నాడు? 2 కోట్లు పెడితే 4 కోట్లు వస్తాయి అన్నాడు. నాకు కూడా 2 కోట్లు పెట్టాను నేను, 4 కోట్లు వచ్చినాయి. ఒకటేమో రెడ్, ఎల్లో, గ్రీను, బ్లూ.
అంటే ఇక్కడ డబ్బు పోద్ది. సినిమా పేరు తెలుగు అబ్బాయి. తెలుగు అబ్బాయి. సినిమా అనేది అంత ఈజీ కాదండి, అంటే మన చేతిలో ఉండదు. అది ఏ సినిమా ఎందుకు ఆడుద్దో తెలియదు, ఎందుకు నచ్చుద్దో తెలియదు, ఎవరికి నచ్చుద్దో తెలియదు. ఫస్ట్ తెలుగు అబ్బాయి చేశాను, తర్వాత మధుర శ్రీధర్ గారితో కలిపి లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఒక సినిమా చేశాను. దట్స్ హౌ ఈవెన్ జెండాపై కపిరాజు ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. ఆ తర్వాత ప్రేమ ఇష్ కాదల్ అని ఇంకో సినిమా బెక్కం వేణుగోపాల్ గారికి, అది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. బట్ ఆఫ్ కోర్స్ అన్నిట్లో పేరు వచ్చింది, డబ్బు రాలేదు. అంటే మనం అన్నిట్లో డబ్బును కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దేమో, దేంట్లో రావాలో దాంట్లోనే వస్తుంది. అందుకని మళ్ళీ తిరిగి నటుడిగా ప్రయాణం సాగుతాను. ఈ సినిమా ప్రొడ్యూసర్ కదా, మీరు ఏం చెప్పగలుగుతున్నారు? కొత్తగా చెప్తాము ఈ అనుభవం. సినిమా అనేది సినిమాలు రావాలి, సినిమాకి కొత్త వాళ్ళు రావాలి, తీయాలి, చెయ్యాలి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే అది మన చేతిలో ఉండదండి. ఒకసారి సినిమా ఇండస్ట్రీ గురించి A to Z తెలిసిన నేనే ఇంత పెట్టాలి బడ్జెట్ అని అనుకుని దిగి దానికి డబుల్ అయింది. ఎందుకంటే సిచ్యువేషన్ మన చేతిలో ఉండదు అసలు. ఇప్పుడు నేను చేసినప్పుడు తెలుగు అబ్బాయి చేసినప్పుడు అంటే రామకృష్ణ గారు మెయిన్ ప్రొడ్యూసర్, నేను ఆయనకి కో ప్రొడ్యూసర్. మేము ఫస్ట్ ఇద్దరం అనుకుని మేము స్టార్ట్ చేసింది 1,75,00,000 మనం సినిమా కంప్లీట్ చేయాలి, ఇంక్లూడింగ్ రిలీజ్ దాకా అనుకున్నాం మేము. సో మేమేం చేసాము, దీన్ని మలేషియాలో షూట్ చేస్తే అని మలేషియాలో ఫుల్ లెంత్ షెడ్యూల్ వేసి ఆర్టిస్టులందరినీ తీసుకొని మలేషియా తీసుకెళ్ళా. 22 రోజులకి ఆర్టిస్టులందరూ ట్యాన్ బట్టి నల్లగా అయిపోయారు. అంటే సూర్యుడు చాలా షార్ప్ ఉంటాడు మలేషియాలో. అక్కడున్న ఇదికి వీళ్ళు ఆ ఎండలో చేసి ఆ రిఫ్లెక్టర్స్తో ఎంత ప్రొటెక్ట్ అయినా కూడా అవలా. 22వ రోజుకి చూస్తే హీరోయిన్ నల్లగా అయిపోయింది. 40 రోజుల షెడ్యూల్లో 22వ రోజుకి నేను షెడ్యూల్ బ్రేక్ చెప్పేసి అందరిని వెనక్కి తీసుకొచ్చా. వెనక్కి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఒక హీరోయిన్తో ఏదో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ అదంతా రీషూట్ పడింది. తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్ కోసం వెళ్ళేటప్పటికి మళ్ళీ మనకి అన్నీ చేసుకోవాలి. సో అట్లా మనకు తెలియకుండానే బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అదంతా పక్కన పెడితే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ ఏంటంటే హీరో వచ్చి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరు, బిజినెస్ అది. అతను ఫ్రస్ట్రేషన్లో కూడా ఆ జాబ్కి వెళ్తాడు. తెలియకుండానే అతను ఒక పులి బోన్లో పడతాడు, సఫారీ దాంట్లో ఉంటే ఆ పులి అతని వెనకాల పడుతుంది. అప్పుడు ఇంకో హీరోయిన్ కాపాడుతుంది. ఇది ఒక సీన్. అంటే టైగర్ చంపేస్తాడా చంపేదా అనే దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. మొత్తానికి టైగర్ దొరుకుతాడా అనే దగ్గర మనం ఒక టెన్షన్లో ఆపాలి. అది మొత్తం సీన్ అనుకోండి. మన దగ్గర ఈ టైగర్ కోసం నేను తిరిగిన ప్లేస్ లేదు. ఇండియాలో వి ఎక్స్ప్లోర్డ్ అలాట్. ఫైనల్గా మనకి అటు సింగపూర్ వెళ్ళాం, మలేషియా వెళ్ళాం, బ్యాంకాక్ వెళ్ళాం, ఇటు చైనా వెళ్ళాం, అన్ని ప్లేసులు తిరిగాం. అయితే బ్యాంకాక్లో టైగర్ టెంపుల్ అని ఒక ప్లేస్ ఉంది. టైగర్ టెంపుల్ అనే ప్లేస్లో ఏంటంటే ఆల్ టైగర్స్ ఆర్ వెజిటేరియన్ టైగర్స్. అవి మామూలుగా అంటే బౌద్ధులు పెంచుతున్న పులులు అవన్నీ కూడా వెజిటేరియన్స్. అవి వాటికి ఇట్స్ నాట్ ఎ నాన్ వెజిటేరియన్. మనం వాటితో ఆడుకోవచ్చు, కూర్చోవచ్చు, జస్ట్ లైక్ కుక్క పిల్లలానే తిరుగుతాయి మనతో పాటు. ఫైన్, ఇక్కడ బాగుంది, ఇక్కడ మనం షూట్ చేయొచ్చు అని మనం అంతా మొత్తం క్రూ అంతా తీసుకుని బ్యాంకాక్ వెళ్ళాను. బ్యాంకాక్లో దిగాను, సునామీ. ఫుల్ దగ్గర ఉన్నాయి, మేము ఆ దగ్గర ఉన్నాం. 22 రోజులు మొత్తం యూనిట్ అంతా అక్కడ ప్యాక్ అయిపోయింది. అంటే మనకు ఒక 3 లక్షల్లో అయిపోతుంది అని అనుకున్నది 50 లక్షలు అయిపోయింది అక్కడే. తిరిగి రావటమే గగనం. షూటింగ్ సంగతి దేవుడు, అదొక ప్రాబ్లం. ఇదంతా అయిపోయి ఇన్ని భారీ కష్టాలు ఇవన్నీ చూసుకొని మళ్ళీ రిలీజ్ దాకా వచ్చాం.
సెన్సార్ దగ్గర ఏమైంది, సెన్సార్ గారు ఆపేశారు. ఏంటి, దీంట్లో పులి ఉంది, ఈ పులి మిమ్మల్ని, ఆ పులిని మీరు ఏం చేయలేదని సర్టిఫికేట్ తీసుకురావాలన్నారు. పులిని మేము ఏం చేయలేదని సర్టిఫికేట్ ఏంటన్నా, అది మమ్మల్ని ఏం చేయలేదని సర్టిఫికేట్ అడగాలి కానీ అన్న. అంటే ఇది డాక్టర్ల పర్యవేక్షణలో జరిగిందంటే అది ఇండియాలోనే చేయలేదండి, అది బ్యాంకాక్లో, అది వెజిటేరియన్, అది ఇదని చెప్పాను. వీఆర్ నథింగ్ టు డూ, యూ గెట్ ది సర్టిఫికేట్ ఫ్రమ్ చెన్నై, యానిమల్ హస్బెండరీ హెడ్ ఆఫీస్ చెన్నై, మీరు అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి సెన్సార్ తీసుకొని వెళ్ళిపోండి అని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరేమో రిటైర్ అయిన పెద్దవాళ్ళందరూ ఉంటారు యానిమల్ హస్బెండరీ, వాళ్ళు ఏమి మనకి వర్బల్గా ఇలా మాట్లాడుకోవడాలు ఉండవు. మనం ఇలా మా సెన్సార్ది ఒకటి ఉందండి అని ఒక మెయిల్ పెట్టాలి, వాళ్ళు మెయిల్ పెట్టి ఈ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి మెయిల్లో రిప్లై ఇస్తారు, దానికి మళ్ళీ మనం ఆన్సర్ చేయాలి. వాళ్ళు 3 months తీసుకున్నారండి. 3 months తీసుకుని ఫైనల్గా ఏంటి, నేను ఇది బ్యాంకాక్లో చేశాను, ఇగో ఇది నా ఫ్లైట్ టికెట్, ఇగో ఇది పలానా చోట షూట్ చేశాను, ఇది ఆ రిసీటు, ఇవన్నీ పెట్టిన తర్వాత ఓ అక్కడ చేస్తే అసలు మీకు ఇవన్నీ ఏం అవసరం లేదు, సో నో ఆబ్జెక్షన్ అని ఇచ్చారు. ఆ ముక్క ముందే చెప్తే నాకు 3 నెలల టైం. అంటే నేను రిలీజ్కి వెళ్ళే టైంకి ఇది ఎంత బ్యాడ్ ఉంటుందంటే, మనం ఈ రోజు రిలీజ్ అయితే నాకు డబ్బులు వస్తాయి, 3 నెలలు డ్రాగ్ అయింది అనుకోండి, అప్పటికి నేను కొంత పబ్లిసిటీ చేసి ఉంటాను. అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి ఇవన్నీ. అంటే గుడ్ అండ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ లింక్డ్. ఆ 3 నెలల డిలేకి ఆ ప్రాజెక్ట్ మొత్తం కిల్ అయిపోయింది. నేను అంతకుముందు చేసిన పబ్లిసిటీ మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి, మళ్ళీ డబ్బు. సో దట్ సినిమా హ్యాస్ నథింగ్ ఇట్ హ్యాస్ గివెన్, వెనక్కి ₹1 రాలా. సో దట్ ఈస్ తెలుగు అబ్బాయి. అంటే ఎక్స్పీరియన్స్లే ఉందండి, మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోక్కర్లా. లక్కీగా ఏంటంటే మనం వేరే వాళ్ళకైతే బాగా కష్టమై ఉండొచ్చు, బట్ మనం ఒకటే అని కాదు కదా, మనం ఏదో రకంగా వీఆర్ ఆన్ లైన్. నేను అదే అంటూ ఉంటా, లైఫ్లో ఒకే పని వచ్చింది అనుకోండి, మీకు మళ్ళీ ఆ పని రాకపోతే, ఆ పని దొరకకపోతే ఈ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేస్తాం. మనకు ఆ బాధ లేదు. టుడే ఐఎమ్ బిజీ బికాస్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ యాంకర్, యాజ్ అ మిమిక్, నథింగ్, ఏదో ఒకటి వెళ్తానే ఉంటాం. అలాగే ఈ సీరియల్స్లో మీరు బాగా ఈ పేరు వచ్చిన సీరియల్, వాటి గురించి చెప్పండి. సీరియల్స్లో నాకు అన్ని పేరు వచ్చిన సీరియల్స్ అండి. అట్లా చూస్తే మనశ్శోడ ధర్మ చూసుకుంటే చాలా మేజర్ క్యారెక్టర్, పెద్ద హిట్, నాకు బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత పుత్తడి బొమ్మ, ఆ తర్వాత ఆకాశగంగ, ఆ తర్వాత దాసర్ గారి బ్యానర్లో చేసింది కుంకుమరేఖ. నేను ఎక్కువ సీరియల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్రేమ్ క్రిష్ గారి బ్యానర్ నుంచి, తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ అదైతే ఆర్కా మీడియా చిన్న గారి బ్యానర్ నుంచి వచ్చిన సీరియల్స్ ఎక్కువ చేశాను. ఆ తర్వాత బొమ్మరిల్లు ప్రొడక్షన్స్, బొమ్మరిల్లు సీరియల్ చేశాను. ఆ తర్వాత అశోక్ గారు ప్రొడ్యూస్ చేసింది గోరింటాకు చేసింది. గోరింటాకు సీరియల్ వాజ్ ద ఫస్ట్ సీరియల్ విచ్ షాట్ ఇన్ ఓవర్సీస్, మలేషియా అటంతా షూటింగ్ చేసుకున్న సీరియల్ అది. సో అంటే ఆ రిచ్నెస్ కోసం వీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లోర్డ్ టు మెనీ ఏరియాస్. లక్కీగా ఏంటంటే నాకు చాలా దేశాలతో తిరిగిన ఇదంతా ఉండడం, సో ప్రొడక్షన్కి నేను హెల్ప్ఫుల్ అయ్యి కోఆర్డినేట్ చేయడం అని జరుగుతూ ఉంటాయి. సో స్టిల్ దట్స్ గోయింగ్ ఆన్. సో అది పక్కన పెడితే రియాలిటీ షోస్లో నేను చాలా రియాలిటీ షోస్ చేశాను. తడాకా వాజ్ ద మేజర్ వన్. అంటే ఒక మిమిక్రీ, అంతవరకు ఇండస్ట్రీలో అందరికీ లోహిత్ అంటే ఒక యాక్టరు, లోహిత్ యాక్టెడ్ యాజ్ హీరో, యాక్టెడ్ యాజ్ విలన్ ఇన్ వేరియస్ రోల్స్ ఫర్ టెలివిజన్. బట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక షోలో నేను కనపడింది మాత్రం తడాకాని. సో అట్లా చూస్తే తడాకా కూడా బాగా మంచి పేరు వచ్చింది. అంటే ఓవర్సీస్లో నాకు బాగా మైలేజ్ వచ్చిందంటే తడాకా. ఓకే లోహిత్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా విషయాలు చెప్పారు మా తెలుగు పాపులర్ టీవీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మల్లికార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు పాపులర్ టీవీ మీ అందరూ ఊరికే సంచలనాల కోసమే కాకుండా తెలుసుకోవాల్సిన విషయాల కోసం, ప్రముఖులు ఎవరైతే వచ్చి ఇక్కడ మాట్లాడారో వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా మీరు చూస్తున్నారు, వాళ్ళు చెప్పే విషయాలు వింటున్నారు. దాంట్లోంచి మంచి ఏదైనా ఉంటే తీసుకోండి. నలుగురికి చెప్పాలనుకున్న విషయం ఏదైనా ఉంటే
మేము పలానా తెలుగు పాపులర్ టీవీలో చూసాం, దాని ద్వారా ఈ మెసేజ్ చూసాం అని మీరు చెప్పండి. సో యూ ట్రై టు స్ప్రెడ్ ద గుడ్. సో దాంట్లో భాగంగానే మంచి కోసం కృషి చేస్తున్నారు, మంచి న్యూస్ కోసం మంచి న్యూస్ అందించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రకంగా ఈరోజు నన్ను ఈ స్టూడియోలో మీ ముందుకు తీసుకొచ్చినందుకు తెలుగు పాపులర్ ఛానల్కి, తెలుగు పాపులర్ టీవీకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.